పార్లమెంట్ సమావేశం ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టారు ముందు అసలు ఈ కేసు పార్లమెంట్కు సంబంధం లేదన్న. సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరి మాదిగలు పార్లమెంట్లో బీజేపీకి ఎన్నుకోలేదన్న. సుప్రీంకోర్టు కోర్టుకు పోయింది కదా. ఈ కేసు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసు కదన్నది, పంజాబ్ హర్యానాలకు సంబంధించిన కేసు. ఆ కోర్టు కేసు సుప్రీంకోర్టులో రిజర్వ్ అయింది తీర్పు. పంజాబ్ హర్యానాలో పోయినా పంజాబ్ హర్యానాలో పోయిన కేసు మన వాళ్ళు ఇప్పుడు క్లియర్ మన లేదన్న హాలిడే ఇష్యూ అన్న. కానీ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా హైకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న ఏబీసీని కొట్టివేయబడితే అప్పుడే అమలు జరుగుతున్న పంజాబ్ హర్యానా రాష్ట్రంలో అమలు జరుగుతుంటే అక్కడ పోయింది. వాళ్ళు ఫుల్ బెంచ్కి వచ్చిండు, కాడు 3 బెంచ్కి వచ్చిండు. వస్తే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల వాళ్ళు ఇంప్లీడ్ అయి ఉన్నారు. రెండున మోడీకి నిజంగా వర్గీకరణ మీద చిత్తశుద్ధి ఉంటే రామాలయం కట్టి ఓట్లు అడుగుతుంది కదా, మరి వర్గీకరణ చేసి ఇచ్చి అడగలగానే ఓట్లు. రామాలయం కట్టిడు మరి ఓట్లు అడుగుతుంది, మరి వర్గీకరణ చేసి అడగల కదన్నా. అది మా డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక రేపు బండి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేతికి వస్తుంది. అప్పుడు ఎట్లా మరి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక సుప్రీంకోర్టు ఈ రాష్ట్రానికి రిఫర్ చేస్తానా, ఈ రాష్ట్రాలు చేసుకోవచ్చని. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు, రాష్ట్రాలు చేసుకోవచ్చని ధర్మమే అంటది అన్నప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండదు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నువ్వు సపోర్ట్ చేయకుండా బీజేపీ ఓటు చేయమంటే ఆయన చేస్తారన్నా. ఒకవేళ అన్న ఇది లాస్ట్ మాట, సుప్రీంకోర్టు తీర్పు కాకుండా సుప్రీంకోర్టు తీర్పు అయిపోయినాక ఒకవేళ కేంద్రంలో మొన్న సైలెంట్గా తెలంగాణ కాంగ్రెస్ ఎట్లొచ్చిందో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే అప్పుడు ఎట్లా చెప్పండి. వర్గీకరణకు ఓట్లకు పెట్టద్దు, ఓట్లకు పెట్టద్దు. రేపు కాంగ్రెస్ బీజేపీ కలిసి పార్లమెంట్లో చట్టం చేయాలి. రేపు తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సహాయం మనకు అవసరం. అందుకోసం దాన్ని లింక్ పెడితే ఏమైందంటే ఇక్కడ ఒకరు ఉంటే అక్కడ ఒకరు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ రేపు కాంగ్రెస్ ఎక్కడ వచ్చింది అనుకోరు, అప్పుడే ఉన్నాడు కదా. ఇప్పుడు డైరెక్ట్ బీజేపీ ఓట్లు ఏమైనా తిరుగుతున్నావు. అందుకోసం వర్గీకరణకు ఓట్లకు ముడిపెట్టద్దు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బంతి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోద్ది. అప్పుడు ఎట్లా మరి? ఇవన్నీ మీ కృష్ణ మాదిగలు అడుగుతా ఉన్నాం. దయచేసి వర్గీకరణకు ఓట్లకు ముడిపెట్టద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా, సుప్రీంకోర్టు తీర్పు జరిగినా, రేపు పొద్దున పార్లమెంట్ చట్టమైనా మళ్ళీ అంతిమంగా తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరగాలి. రేవంత్ రెడ్డి గారి సహకారం మనకు అవసరం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మనం ఈ ఎన్నికల్లో బలపడ్డామని మేము మాదిగా విజ్ఞప్తి చేస్తాం. ఇంకో విషయం కూడా, మీకు సుప్రీంకోర్టు ఆదేశాలు లేకుండా సుప్రీంకోర్టు పార్లమెంటు డిసైడ్ చేస్తే, చట్టం చేస్తే సుప్రీంకోర్టు అవసరం లేదు. ఫైనల్ పార్లమెంట్ ఫైనల్ ఏంటి? ఎందుకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, బీజేపీలు మాట్లాడుతున్నారు. మోడీకి అన్నీ తెలుసు. మరి ఇప్పుడు కృష్ణమాదికి తెలుసుకోకపోతే ఎవరేం చేయలేరు. ఇది ఫైనల్ ఏంటి? ఈ దేశానికి పార్లమెంటు డిసైడ్ చట్టం తీసుకొచ్చినాక పార్లమెంట్ ఆమోదం చేసినాక రాజ్యసభకు వస్తుంది. రాష్ట్రపతి